కపుల్స్ ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి మన సుమా అడ్డా షోకి వచ్చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్స్ అన్ని మా వాళ్ళు ప్రవేశపెట్టారు. ముంజలు కాదు, ముంజల్ని ఎవరైనా ఎప్పుడైనా ఇలా జామకాయలా చూసారా? యాక్చువల్లీ ముంజలు తినాలి అంటే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ముందు ముంజలు ఉండాలి కదండి. నాది ఆల్రెడీ తినేసి ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ గొడవ పడింది ఎప్పుడు చెప్పండి? ఇందాక మధ్యాహ్నం. ఎందుకు? తొందర రావాలి అంటే ఇల్లు ఉడుస్తా పని మనిషి రాలేదు, మరి ఏం చేస్తాం? అదేంటి నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నావు? ఆయన కూడా చీపురు కట్టి ఇవ్వచ్చు కదా. కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెడీ అయిపోతారు సింపుల్ గా. మనమేమో పాపం హస్బెండ్ తో ఫస్ట్ టైం వెళ్తున్నాము, కొంచెం బాగా రెడీ అవ్వాలి. ఫస్ట్ టైమా 3 జోడీస్ మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ బామ్మ కోరిక ఏంటంటే అందరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలని చెప్పి ఆ బామ్మని నేనే వచ్చేస్తాను. అయ్యో సిట్టింగా అదే సైట్ విజిట్ గా. హలో అమ్మాయి, పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడితే కోకిలలాగా మాట్లాడుతున్నామని చెప్పి గంటలు మాట్లాడేవాడివి. అట్లా మాట్లాడితే ఇప్పుడు హలో ఏమండి ఎక్కడ వచ్చారు? అవును, 24 గంటలు బయట అక్కడ వాళ్ళ కొంపలో వీళ్ళ కొంపలో సిట్టింగ్ అనుకుంటూ బయటనే తిరుగుతాం. మన కొంపకి రావాలంటే ప్రశాంతత ఉండాలి. అది ఉండదు కాబట్టి నేను అక్కడ తిరిగి ఆ టైంకి వస్తా. ఇంట్లో పనులన్నీ చేయలేక చచ్చిపోతున్నా. పని అమ్మాయిని పెట్టాను కదా, పని అమ్మాయిని మళ్ళీ గోల ఏంటి నాకు అర్థం కావట్లేదు. సెలవు తీసుకున్నప్పుడు మామూలు అప్పుడప్పుడు చేస్తాం, ఒంటికి ఎక్సర్సైజ్ లా ఉంటది. నువ్వు అలాగా బాగా తగ్గాలని డైట్ కోసం. అయిందా? బాగా అయిందా? మనవాళ్ళు బామ్మగారు వీళ్ళకి నేను బామ్మ వేషం వేస్తున్నానన్న ఆనందం ఎక్కువ కనిపిస్తుంది నాకు. బామ్మగారు గుడ్ న్యూస్ ఉందండి. ఏంటది? మూడోదంట. నువ్వు 8 సంవత్సరాలకు ఒకసారి కంటూ ఉంటావా అమ్మా? చేతులతో పట్టుకోకుండా ఆపిల్ పళ్ళని మీరిద్దరు తినాలి. అమ్మ ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలు ఎందుకు వచ్చాయి? మీ మధ్య అన్యోన్యత నేను చూడాలి. శివ ఏమో రజనీకాంత్, మహి ఏమో రమ్యకృష్ణ. దురదృష్టవశాత్తు సౌందర్య గారి క్యారెక్టర్ బాబీ చేస్తున్నాడు. పని మనిషికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ఇంత నెట్టాల్సిన అవసరం లేదు. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.